హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఒక యమ్మీ రెసిపీని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ముందుగా మనం ఈ రెసిపీ చేసుకోవడానికి ఏదో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ కూడా అందులో బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని చెప్తున్నాను, రెసిపీ ఏమేంటో చెప్పలేదని చూస్తున్నారా? అలా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా ఇంట్లో ఆడించింది మనం వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, ఎక్కడో కొన్నిది కాకుండా. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం ప్రాన్స్ ఏంటంటే మనం బాగా పసుపు వేసుకొని వాష్ చేసుకున్నవి రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యలు అన్నిటిని కూడా ఇలా మనం ఫ్రై చేసుకున్న దాంట్లో వేసేసుకొని ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పచ్చివాసన అంతా పోయేంత, రొయ్యలుకున్న వాసన పోయేంత వరకు కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అవుతున్న దాన్ని అలా కొంచెం బాయిల్ అవ్వనివ్వించి ఇంకొక పక్క మనం ఏం చేయాలంటే ఇలా బిర్యానీ తాలింపు పెట్టుకుని ఒక బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఆకు, ఇంకా లవంగ, చెక్క, జాపత్రి, సాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం అవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలంటే అప్పుడు ఆయిల్ టేస్ట్ అనేది బాగా వచ్చి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా మనకు ఒకవైపు ప్రాన్స్ అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి, ఇంకోవైపు మనం బిర్యానీకి తాలింపు పెట్టుకుంటున్నాము. ఇలా అవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం దోరగా వేగేసిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా మనకి ఏంటంటే బాగా వేగిన తర్వాత అందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఆల్రెడీ ప్రాన్స్ లో యాడ్ చేసుకున్నారు కాబట్టి బిర్యానీలో తగ్గించుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుని ఇలా చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని దానికి తగ్గ వాటర్ కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. వాటర్లోనే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కల్లుప్పుని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలన్నమాట బిర్యానీ. ఇప్పుడు మనం ప్రాన్స్ని చూసారు కదా, మూత తీసి చూసినట్లయితే వాటర్ అంతా ఇంకిపోయి మనకి రొయ్యలు అనేవి పర్ఫెక్ట్ గా మనకి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అందులోనే మనకి టేస్ట్ కి తగ్గ కల్లుప్పుని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. గోంగూర పేస్ట్ ని కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అంటే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది రొయ్యలకి పట్టేంత వరకు బాగా ఫ్రై అవనిస్తే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనకి కావాల్సినంత కారం యాడ్ చేసుకొని ఇలా మనకి ఏంటంటే కారం వాసన పోయేంత వరకు ఒక 3 to 4 మినిట్స్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనం ఏంటంటే దీనిపైన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ వాసనకే ఏంటంటే తినేయాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది మనకి గోంగూర రొయ్యలు బిర్యానీ అనేది, చాలా బాగుంటుంది. రెసిపీ చెప్పేశాను కదా మీకు. ఇలా మొత్తం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా మనం అందులోనే యాడ్ చేసుకొని ఇలా మనకి ఏంటంటే కాసేపు ఇలా బాయిల్ అవ్వనిస్తే ఏంటంటే మనకి ఇంకా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వాటర్ యాడ్ చేసుకోకుండా అలానే కూడా మీరు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా గ్రేవీ లాగా వచ్చి బాగుంటుంది. ఇప్పుడు మనకి ప్రాన్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బిర్యానీ చూద్దాము. బిర్యానీ కూడా చూసారు కదా, మనకి ఏంటంటే ఇలా కాసేపటికి మొత్తం బాయిల్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇలా మనకి ఏంటంటే బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లో తీసేసుకొని చూసారు కదా, ఇలా కొంచెం బిర్యానీని ప్లేట్లో వేసుకొని ఆ ప్రాన్స్ని కూడా మనం ఇలా కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. రొయ్యల బిర్యానీకి ప్రాన్స్ కర్రీ వేరేగా ఉండి బిర్యానీ వేరేగా ఉండి ఇలా మనం యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ తినేటప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్క ముక్క తగులుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. అలా కాకుండా ఒకేసారి వేసుకున్నట్లయితే మనకి రొయ్యలు అనేది చప్పగా అయిపోయి టేస్ట్ అంతా బాగోదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మనకి రొయ్యల బిర్యానీ, రొయ్యల గోంగూర బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.